మరి నిన్న ఏదైతే జరిగిందో కోటిలో జరిగిన నిరసనలు కూడా మేము తెలియజేయలేదు, ఖాళీ మేము మెమోండం ఇవ్వడానికే వచ్చాము, మరి మాపైయే పోలీసులు లాఠీచార్జ్ చేశారని చెప్పేసి కూడా ఆశా వర్కర్లు అయితే తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనతోని ఆశా వర్కర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. మాది మెదక్ డిస్టిక్, విలేజ్ వచ్చేసి జీడిపల్లి, మన్నరాబాద్ పిఎస్సి. అయితే మాకు రేవంత్ సార్ వచ్చినాక జీతాలు సరిగా రావట్లేదని మొన్న 3 నెలల కింద సార్ మాకు జీతాలు సరిగా లేదు, కరెక్ట్ రావట్లేదు అని లెటర్ ఇచ్చినాము ఏడ కమిషనర్ ఆఫీస్ కాడ. నిన్న కూడా అదేవిధంగా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం ఫిక్స్డ్ ఇస్తా అన్నాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు. మళ్ళీ వేస్తున్న జీతం కూడా 37 మంది ఉంటే 20 మందికి పడుతుంది జీతం. తర్వాత 25 మందికి పడంగానే అక్క నాకు వాళ్ళేదంట కల మళ్ళీ మేము బ్యాంకుకి వెళ్ళాలి, మళ్ళీ ప్రింట్ తీసుకోవాలి, మళ్ళీ ప్రింట్ పెట్టే వరకు మళ్ళీ వారం 10 రోజులు అవుతుంది, మళ్ళీ రోజులు గడుస్తున్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీలు నడుస్తున్నాయి కదా, మనం ఇప్పుడు పోయి అడుగుదాము, వినతి పత్రం ఇద్దాము. ఇవి అయిపోయినాక మనకు ఏమి వస్తుందో తెలియదు, ఇంట్లో గుర్తు చేస్తారు అనే విధంగా ఒక వినతి పత్రం ఇచ్చిపోదాము అనేది మేము కోటి కమిషనర్ ఆఫీస్కి వచ్చినాము. వచ్చి అందరం ఆశాలం వచ్చినాము, అక్కడ గేట్ ముందు కూర్చున్నాము, మాట్లాడుతున్నాము. సార్ పోలీసు వాళ్ళేమో వెళ్ళిపోమంటారు. సార్ ఒక 12 గంటల దాకా కూర్చుంటాం సార్, 12 దాటి ఒక్క ముళ్ళు దాటినా కూడా మేము లేచిపోతాం సార్ అని ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినిపించుకోకుండా రాంబాబు అన్న గారిని అక్కడ అన్న వాళ్ళని మగవాళ్ళని దిక్కు గుంజుకోపోయారు. సంతోష్ అక్క ఏం చేసింది, సార్ కొంచెం ఆగండి సార్, ఒక్క 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్, మేము పక్క జరుగుతాము, కొంచెం టైం ఇవ్వండి సార్ అని అంటే ఆ పోలీస్ ఆయన ఏం చేసిండు, మా సంతోష్ అక్క ఛాతి మీద చేయేసి ఇట్లా నూకే వరకు ఆమె నా పైన పడింది, నా భుజం మీద దాకి ఆమె కింది ఇట్లా పడ్డది. పడంగానే నెత్తికి దెబ్బ దాకి మా సంతోష్ అక్క స్పృహ లేకుండా పడిపోయినాక నేను అక్కడనే ఉన్నా. ఇంకా ఆశలను కూడా పోలీసు వాళ్ళు లాగుకెళ్తుర్రు. అయితే ఒక్క ఆశ ఏం చేసింది, నన్ను పట్టుకుంది ఇట్లా. ఆమెను పోలీసులు పట్టుకుపోతే ఆమె నన్ను ఇట్లా చేతిలో చేసి, అంటే ఇప్పుడు ముస్లిం అక్క ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్లు ఉంది, ఆమె నన్ను గట్టిగా పట్టుకుంది. వీళ్ళు లాగడం వల్ల ఆమెకు చాలా ప్రమాదం అయిపోయింది. ఇప్పుడు ఆమె ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. ఇక ఆమెను తీసుకుపోయి అందులో లోపల వాడేసిర్రు. మళ్ళీ సంతోష్ అక్కని తీసుకుపోతుండగా చీరమట్టి లాగుతుర్రు పోలీసులు. లాగుతుంటే సార్ అట్లా లాగకండి సార్, అక్క స్పృహలో లేదు సార్, కొంచెం ప్లీజ్ సార్ దండం చేస్తాను సార్ అని నేను కింద సంతోష్ అక్కని లాగెళ్తుంటే కూడా కాళ్ళు పట్టుకొని ఇట్లా కాళ్ళు మొక్కుతుంటే కాళ్ళతో తన్నిడు. కానీ వాళ్ళు వీడియో తీసిన పైన కనిపిస్తుంది, కింద అయితే కనిపించదుగా మేడం. కింద తన్నితే నా కొడుకు కమిలిపోయింది ఇప్పుడు దెబ్బ. అట్లయినా కూడా మేము అక్కని ఇడవకుండా అక్కని తీసుకుపోయి అక్కడ ఇసిరి పారేసారు. అక్కకు అసలు క్యాలికి లేదు, మాట్లాడట్లేదు, వీళ్ళు ఇంత దౌర్జన్యంగా చేస్తుర్రు అనేసి మళ్ళీ మేము ఎక్కినాము, తీసుకుపోతుంటే మమ్మల్ని హాస్పిటల్ తీసుకోండి, అక్క మాట్లాడట్లేదు అని ఒక 2 అవర్స్ మేడం హైదరాబాద్ అంతా మమ్మల్ని కోటిలో ఎక్కించుకొని ఎల్బీ నగర్ నుంచి కూడా అవతల ఇంకా అదేదో పెట్టి పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్ బోర్డు ఇట్లా చూసినా నేను వెనక్కి చూసే వరకు ఎల్బీ నగర్ బోర్డు మెట్రో స్టేషన్ది కనిపించింది. మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమంటే ఇక్కడెక్కడ తీసుకోవతారు, నువ్వు తీసుకుపోతావా హాస్పిటల్ తీసుకుపో, లేదంటే నేను వ్యాన్ దింకుతా అని కాలు నేను బయట పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అమ్మ మీరు ఇంట్లోనే ఉండండి, హాస్పిటల్లో తీసుకుపోతున్నాం అన్నారు. అది వాళ్ళకే తెలిసి ఉండాలి, అది రేవంత్ రెడ్డి సార్కి తెలిసి ఉండాలి, ఆ పోలీసు వాళ్ళకే తెలిసి ఉండాలి. ఆశా వర్కర్లను ఇంత దారుణంగా ఇంత పబ్లిక్లో ఇంత ఘోరంగా చేయడం అంతా ఆ పోలీసు వాళ్ళకి తెలిసి ఉండాలి, రేవంత్ సార్కే తెలిసి ఉండాలి. ఇంత ఘోరంగా దింపిండు, 2 గంటలు తింపిండు. అక్కకు నోట్లకెళ్ళి నురుగు వస్తుంది, పలకతలేదు, కాలు చేతులు చల్లగా అయిపోయినాయి, ఇట్లా చేతులు తిరిగిపోతున్నాయి. మా భయం మాకుంది. ఇంత ఘోరంగా తింపి ఆ పోలీస్ స్టేషన్కి పోయినాక కూడా ఇట్లా నేను చూసే వరకు బోడి పోలీస్ అటు ఇటు చూస్తే మాకు తెలియదా, మేము 24 అవర్స్ హాస్పిటల్లో వేసేటోళ్ళమే, ఏరియా తెలియదా మాకు హాస్పిటల్ది. ఎటు చూసినా పోలీసు వ్యాన్లు కనిపిస్తున్నాయి. హాస్పిటల్ అన్నారు కదా, ఈడికెందుకు తీసుకొచ్చిర్రు, మమ్మల్ని హాస్పిటల్ తీసుకోవాలని ఆడగోర గట్టిగా అరిచిన. నేను అరిచి నువ్వు తీసుకుపోతావా, నన్ను ఇప్పుడు రోడ్డుకి ఎక్కి దేనికన్నా తలుగుమంటావా, నువ్వు మా అక్కని హాస్పిటల్ తీసుకోవా, నువ్వు లేదంటే నేను దిగి రోడ్డుకి వెళ్ళి దేనికన్నా తగులుతా అంటే అప్పుడు పోలీసు వాళ్ళు అక్కడున్న పోలీసు వాళ్ళు హెల్ప్ చేసిరమ్మా మాకు. ఆ పోలీసు వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి అక్కని తీసుకుపోయి మమ్మల్ని అక్కడనే ఉండమన్నారు. అక్కని తీసుకుపోయి హాస్పిటల్ పోయినాక మమ్మల్ని ఏం చేస్తారు, పైకి ఎక్కమన్నారు. పైకి ఎక్కమంటే మేము పైకి రాము, మేము ఈయన కూర్చుంటాం. మా అక్క లేచి మాట్లాడేంత వరకు మేము ఈ నుంచి కదలమని అక్కనే పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాక ఇక అన్నం పెడతామమ్మా రండి అంటే మాకు ఏ అన్నం వద్దు, మేము 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం, వాననక ఎండనక డ్యూటీలు చేస్తున్నాము. ఈ ఎండ మాకేం గొప్ప కాదు, ఎన్ని రోజులు ఉపాసం ఉండమన్నా మేము ఉంటాం. కానీ మా అక్క మాట్లాడేంత వరకు మేము ఈ నుంచి కదలమనేసి అక్కడనే ఉన్నాము. అక్కడనే ఉన్నాక కూడా పంపించమంటే ఇటు పంపించారు, అటు పంపించమన్నారు. ధూపు అవుతుంది, ఆకలి అవుతుంది అని అంటే మీరు మీదికి రండి, మేము అన్నం పెడతాం, పైకి రండి అన్నం పెడతాం, నీళ్ళు ఇస్తాం, మీరు ఈడ కూర్చుంటే పెట్టమని అంటారు. ఇదేంది న్యాయము, ఇదేంది రాజ్యము,
ఇది దొంగల రాజ్యమా, దోపిడీ రాజ్యమా, రెడ్డి రాజ్యమా? ఇలా రేవంత్ రెడ్డి బుద్ధి చూపించుకుంటుండు. రెడ్డి వాళ్ళ పాలన ఎట్లుంటుందో అని ఇలా రేవంత్ రెడ్డి బుద్ధి చూపించుకుంటుండు. సార్ రేవంత్ రెడ్డి సార్, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన పదవి ప్రకారమే మేము అడగడానికి వచ్చినాం. 18,000 ఫిక్స్డ్ జీతం ఇస్తాన్నావు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నావు కాబట్టి అది వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మీరు పోలీసులతో దౌర్జన్యంగా చేసి మమ్మల్ని ధర్నా కిందికి దించింది మీరు. ధర్నా కిందికి దించింది నువ్వు సార్ రేవంత్ రెడ్డి సార్. మేము ధర్నాకి ఎక్కేటోళ్ళం అయితే ప్రతి ఎమ్మెల్యేకు లెటర్లు ఇచ్చేటోళ్ళం కాదు, ప్రతి డిఎంఎడ్హెచ్ఓలకు లెటర్ ఇచ్చేవాళ్ళం కాదు, ప్రతి మెడికల్ ఆఫీసర్లకు లెటర్లు ఇచ్చినాం మేము. అది కూడా లెటర్లు ఇచ్చినాము, మేము పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఎట్లా వచ్చినాం సార్? మేము ఇంకా లెప్రసీ సర్వై చేసి మరి మేము లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. ఎక్కడ ఆగింది లెప్రసీ సర్వై? ఇప్పుడు సిఐటి వాళ్ళు ధర్నాకు దిగిరు, వాళ్ళు సర్వై ఆపిరు, మేము ఆపలేం. మా వరకు మేము చేస్తున్నాం. మా వల్ల ప్రజలు నష్టపోవద్దు. మేము ఏ వరకు ఆపినా కానీ ప్రజలు నష్టపోతామని ఇంకా మేము ప్రజల గురించి ఆలోచించినాము. నిన్నంత గొడవ అయినా కూడా మేము పోయినాము, మా ప్రజలను మేము చూసుకోవాలనుకున్నాం. రాత్రి కూడా రేవంత్ రెడ్డి సార్, మేము రాత్రి 11 గంటలకు ఇంటికి పోయి పండుకోగానే మళ్ళీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినావు. ఇది ఎక్కడి న్యాయము? ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు? ఆశా వర్కర్లకు ఏమి న్యాయం చేస్తున్నావు? ఏం భద్రత కల్పిస్తున్నావు నువ్వు మాకు? 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మమ్మల్ని ఈరోజు నిన్న అరెస్ట్ చేసింది కాక నైట్ కూడా అరెస్ట్ చేసారు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడుగడుగున పోలీసు వాళ్ళు నిన్న దెబ్బలు తిన్నా ఆశక్కలను కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినాం. ఏ రకంగా అరెస్ట్ చేయించినావు? ఏ రకంగా నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినాం? నీ ఇల్లు దోసుకొచ్చినామా? నీ బ్యాంకులు దోసుకొచ్చినామా? ఏ పబ్లిక్ నష్టం కలిగిస్తున్నాం మేము? నువ్వు పబ్లిక్ నష్టం కలిగిస్తున్నావు, నువ్వు, మేము కాదు. పబ్లిక్ సేవ అనునిత్యం జరుపుతుంది మేము, 24 అవర్స్ డ్యూటీ చేస్తుంది మేము. ఎవరినైనా మాకు కరోనా డ్యూటీకి వచ్చినప్పుడు ఎవరు చేసారు డ్యూటీ? ఏ ఎమ్మెల్యేలు వచ్చి చేసారు, ఏ డిఎంఎన్హెచ్ వాళ్ళు చేసారు, ఏ ముఖ్యమంత్రి వచ్చి చేసిండు డ్యూటీ? ఆశా వర్కర్ ఒకతే నిలబడ్డది. భర్తకు కరోనా వస్తే భార్య రాలే దగ్గరికి, భార్యకు కరోనా వస్తే భర్త రాలే. ఆశ ఒక్కటి నిలబడి చేసింది. ఆశ తన కుటుంబాన్ని చూసుకోలేదు, ప్రజల జీవితాలను చూసింది. ప్రజల జీవితాలకు కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి దూరంగా ఉంటే మేము ఎట్లా మాట్లాడానో ఆ విధంగా మాట్లాడినాం. మనం దూరం పెడితే వాళ్ళ ఆలోచన వల్ల కరోనా ఎక్కువై మన కరోనా వచ్చిన వ్యక్తి చనిపోతాడు. మనం ఫోన్లు చేసి మాట్లాడాలి, అన్న మీకేం కాదు, అమ్మ మీకేం కాదు, మీరు మంచిగా ఉండండి, మీకు మంచిగా ఉండి మంచిగా మందులు వేసుకోరి, ఆశక్క ఇస్తుంది అని ఫోన్లు చేసుకుంటూ ఇంటికి పోకున్నా ఫోన్లు చేసుకుంటా మేము కరోనా వచ్చిన వ్యక్తులను లేపుకున్నాము. నువ్వు ఇలా ప్రజలను చంపుతున్నావు, నువ్వే, మేము కాదు. ఆశాలను చంపుతున్నావు కూడా నువ్వే. మమ్మల్ని కేసీఆర్ సారు ఎక్కిన 3 నెలలకు పిలుచుకొని అమ్మ మీ ప్రాబ్లం ఏంది అని పిలుచుకొని అడిగితే సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నాడు. అమ్మ నేను గంత కాదు గింత చేస్తా, ఈ స్థాయి నుంచి ఈ స్థాయి చేస్తా, మీరు మళ్ళీ రోడ్డుకి ఎక్కొద్దు అన్నాడు. కేసీఆర్ సార్కి ఏ విధంగా మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం మేము రోడ్డుకి ఎక్కలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి నిన్నటి వరకు కూడా వినతి పత్రాల మీదనే మేము డ్యూటీ చేసినాము. ఇయ్యాల దౌర్జన్యం చేసినావు మా మీద. ఏ హక్కుతో చేసినావు? నీకేం హక్కు ఉంది మా మీద దౌర్జన్యం చేయడానికి? నీకు ఏం హక్కు ఉంది పోలీసు వాళ్ళని మా మీదకి పంపడానికి? మాకుంది హక్కు, ఓటేసిన హక్కు మాకుంది. నేను అడిగేది నిన్ను నిలదీసే హక్కు కూడా మాకుంది. ప్రజలకు ఏం చేస్తున్నావు? ప్రజలకు ఆశాలకు ఏం పని చేస్తారు? 18,000 జీతం ఫిక్స్డ్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశాలు ఎంతమంది చనిపోయారు, ఆశాల కుటుంబాలను అనుకోవాలి. నువ్వు ఎక్కడ ఆశ చనిపోయిందో ఆ కుటుంబానికి కూడా హెల్ప్ చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే నిన్న ఆశా వర్కర్లపై కూడా మరి అంటే మగ కానిస్టేబుల్స్ కూడా మగ పోలీసులు కూడా అంటే చేసుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అవును చేసిరమ్మా. నేను సంతోషక్కను కింద పడిపోతే చీర లాగుతుంటే ఎస్ఐ సార్ కాళ్ళు మొక్కిన పట్టించుకోకుండా తన్నిండు. తన్నిన తర్వాత ముస్లిం అక్క ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆ అక్కను లాగుకొస్తుండగా నేను ఇట్లా కూర్చున్నా. ఈ 2 జబ్బల కింద చేసి అక్క నన్ను పట్టుకుంది. బిగిత పట్టుకొని నన్ను లాగుడు, సంతోషక్క నేను పట్టుకున్నాడు, ఆమె నన్ను లాగుడు, ముగ్గురిని లాక్కపోతుండగా ఆమె విడిచిపెట్టింది. ఇంకో అక్కను ఇంకొక దిక్కెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకుపోయి అందులో ఎక్కిస్తుండగా ఆమె కాలుకు ఈడ దెబ్బ తాకని ఏం రోగం పుట్టిందిరా మీకు, మమ్మల్ని ఇట్లా చేస్తుర్రు అనే వరకు లంజా ఎక్కు అని ఆయన అన్నాడు. అన్నాక మా ఆశక్క దెబ్బ కొట్టింది. ఇంట్లో భర్త లంజ అంటేనే పడతలేము, నువ్వు అవని మమ్మల్ని అనేటందుకు నువ్వు అన్నావు కాబట్టి మా ఆశక్క దెబ్బ కొట్టింది. నువ్వు అనకపోతే నిన్ను కొట్టేవాళ్ళం కదా. అదే ఆడోళ్ళనేమో పోలీసు వాళ్ళు కొట్టొచ్చు, పోలీసు వాళ్ళని ఆడవాళ్ళు కొట్టొద్దా? ఇది ఎక్కడి న్యాయము? ఇది ఎక్కడ దౌర్జన్యమైన న్యాయం జరుగుతుంది? ఇదేం ప్రజాపాలన జరుగుతుంది?
అందు గురించి అమ్మ లైవ్లో చూడండి. ఆశలను ఎంత విచ్చలవిడిగా చేసిరో, జాకెట్లు అని లేరు, చీరలు అని లేదు, అంత ఘోరంగా చేసింది ఈ ప్రజాపాలన. ఏం ప్రజాపాలన జరుగుతుంది? నువ్వు ఇచ్చిన డిమాండ్లు కంపల్సరీ నెరవేర్చాలి. అవును సార్, మాకు ఎంత జీతం సార్? ఎన్ని లక్షల జీతం ఇస్తారు మాకు 24 అవర్స్ డ్యూటీ చేయడానికి? చెప్పండి. 24 అవర్స్ డ్యూటీ చేయాలి. సబ్ సెంటర్లో 9 to 4 ఉండాలి. ఎన్ని లక్షల డ్యూటీ ఇస్తున్నామని? మేము 9 to 4 డ్యూటీ చేయాలి. చెప్పండి. మీరు ముందుకు రండి. మమ్మల్ని కేసీఆర్ సార్ ఎట్లా పీల్చుకొని మా బాధలు కనుక్కుంటా నువ్వు ఆ విధంగా కనుక్కొని మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మీరు విడుదల చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మాత్రం బాగుండదు. ఆశానా తమాషానా చూపిస్తాం నువ్వు అనుకుంటుండొచ్చు. ఆశకి ఎన్ని లక్షల డ్యూటీ వస్తుందని, ఎన్ని లక్షల జీతం వస్తుందని. ఆశా వర్కర్ల బిడ్డలకు పెళ్లిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి ఆపుతున్నారు. కళ్యాణ లక్ష్మి కూడా ఆపుతున్నారు. ఆశా వర్కర్ల బిడ్డలకు పెళ్లిళ్ళు అయితే డబల్ బెడ్రూమ్స్ వస్తే కూడా డబల్ బెడ్రూమ్స్ కూడా ఆపుతున్నారు. ఆశలై ఎన్ని లక్షల డ్యూటీ వస్తుంది మా అవన్నీ ఆపడానికి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో మా ఆశలకు అది కల్పించేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. నువ్వు అనుకుంటుండొచ్చు మేము సమ్మెకి దిగాలంటే ఎంతసేపు పట్టది, కానీ మా ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. ఇంకా ఇప్పటి వరకు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ ఖబర్దార్, మమ్మల్ని పిలిచి నువ్వు మాట్లాడు. పిలిచి మాట్లాడితేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మాత్రం బాగుండదు. మంచితనంగా చెప్తున్నాం ఇంకా నీకు.